అన్నిటికన్నా మొట్టమొదటి యజ్ఞం ఏది అంటే బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞము అన్న మాటకు అర్థం అసలు ప్రమాణవాక్కు తెలిసి ఉండాలి. నేను కొత్తగా ఒక ఊరు వెళ్ళాననుకోండి, ఆ ఊరిలో పాటించవలసిన నియమాలు ఏమిటి? ఆ ఊళ్ళో ఎడం చేతి వైపు నడవాలా, కుడి చేతి వైపు నడవాలా? ఆ ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి? అక్కడ ఎటువంటి బట్ట కట్టుకుని తిరుగుతూ ఉంటారు? అక్కడ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? అక్కడ ఏ మాట మాట్లాడితే ఎటువంటి అర్థం వస్తుంది? పేడ అన్నాను అనుకోండి, ఏ ఆవు పేడో అని మనం అనుకుంటాం. దూద్ పేడ అన్నాడు అనుకోండి, అక్కడ కూడా అదేదో దూది యొక్క పేడ అని అనుకోకూడదు. దూద్ పేడ అంటే పాలకోవా. పైకి ఎంత కఠినంగా కనపడుతుందో పదార్థం అంత మధురంగా ఉంటుంది. అక్కడ వాడేటటువంటి భాష ఏమిటి, దాని అర్థం ఏమిటి, మనం ఎలా మాట్లాడాలి, ఇవి తెలుసుకోవలసి ఉంటుంది. ఆ ప్రమాణం తెలియకుండా వెడితే ఒక్కొక్కసారి అవమానాల పాలు కావలసి ఉంటుంది. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే, మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడు తరించడానికి కూడా ప్రమాణం ఉన్నది. దీన్ని నువ్వు పాటించు, నువ్వు గమ్యాన్ని చేరుకుంటావు. ఏది గమ్యం? మనిషి యొక్క జీవన ప్రస్థానంలో గమ్యం పరమేశ్వరుణ్ణి చేరడమే.